నమస్తే ఏటీవీ న్యూస్ కి స్వాగతం. అక్షరాభ్యాస కార్యక్రమం పేరుతో మోసం చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్థి ఫెడరేషన్ జగ్గంపేట మండల అధ్యక్షులు జి అరుణ్ కుమార్ డిమాండ్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అక్షరాభ్యాసం కార్యక్రమం పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్షరాభ్యాస కార్యక్రమంలో వాడే పసుపు, కుంకుమ, కొబ్బరికాయ పదార్థాల పేరుతో 1500 నుండి 3000 రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు చాలా దారుణమని, నిజంగా ప్రైవేటు విద్యా సంస్థలు అక్షరాభ్యాస కార్యక్రమం రోజున తల్లిదండ్రులకు వారి పిల్లలకు ఒక 2 నెలల పాటు స్కూలుకు ఉచితంగా నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమార్. నేను ఎస్ఎఫ్ఐ జగ్గంపేట మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, భారత విద్యార్థి ఫెడరేషన్. విషయం ఏమిటంటే సార్, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులోని అక్షరాభ్యాస కార్యక్రమం అని చెప్పేసి చాలా ప్రైవేటు విద్యా సంస్థలో ఒక తల్లిదండ్రులు మోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అక్షరాభ్యాసం పేరుతో జగ్గంపేటలో జాయిన్ అవ్వమని, అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనమని సుమారు 1500 నుండి 3000 వరకు కుంకుమకి, పసుపుకి కార్యక్రమానికి వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు మోసం చేస్తున్నారండి. తల్లిదండ్రులని ఎస్ఎఫ్ఐగా మేము కోరేది ఏంటంటే, మీ పిల్లల చదువు కోసం మీరు అన్నిటిని ఆలోచించండి. 4-5 పాఠశాలలు తిరగండి, గవర్నమెంట్కి ప్రైవేట్కి కూడా కంపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కదాన్ని ఆలోచించి చేయండి. ప్రైవేట్ పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టగానే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర పాల్గొనకండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. 1500 నుండి 3000 రూపాయలు మీ దగ్గర కుంకుమకి, పశువుకి తీసుకుని వాళ్ళు మీకు ఏ విధంగా మీ పిల్లలకి రక్షణ కల్పించి విద్య నేర్పిస్తారండి. అక్షరాభ్యాస కార్యక్రమం పేరుతో మోసం చేస్తున్న విద్యా సంస్థలపై ఖచ్చితంగా మండల అధికారులు, డిఈఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.